హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా ఎంసీఏ క్లాస్మేట్ అతను మ్యారేజ్ అటెండ్ చేయడానికి శ్రీకాకుళం పక్కన ఉన్న పాలకొండ అనే ఊరు వచ్చాను. టౌన్ అది. సో పాలకొండ పక్కన వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. సో వాళ్ళ ఊర్లో ఉన్నాను. ఇది బాగా రిమోట్ విలేజ్ అనమాట. అసలు ఇక్కడ ఏం పండుతున్నాయి ఏంటనేది నేను మార్నింగ్ కొంచెం ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే యాజ్ యూజువల్గా అన్నిట్లాగే ఇక్కడ కూడా ఎక్కువ ప్రధానంగా వచ్చేసి వరి వేయటం జరుగుతుంది. మీరు చూసినట్లయితే ఈ బ్యాక్గ్రౌండ్లో అంతా వరి వేస్తారు ఒక పంట కింద. సో రెండో పంట కింద ఏదన్నా అపరాలు సాగు చేస్తారంట. కానీ మొత్తం అయితే మ్యాక్సిమం వరే కొనసాగుతుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఎక్కువ నాకు మార్నింగ్ అడిగాను, బట్ నాకు చూడటానికి కూడా ఇక్కడ పాల ఉత్పత్తులు మాత్రం ఆవు నుంచే తీసుకుంటున్నారు. అసలు అంటే ఆవు అంటే అది జెర్సీ ఆవు. సో మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఆవులు ఉన్నాయి కదా, సో అవి జెర్సీ ఆవులే వాడుతున్నారు. ఇక్కడ నాకు గేదెలు అనేది ఒక్కడు కూడా కనపడలేదు. ఎందుకు అని అడిగితే గేదెలు కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందంట, అందుకనే వాళ్ళు గేదెలు పెంచట్లేదు. ఓన్లీ జెర్సీ అండ్ హెచ్ఎఫ్ ఆవులు మాత్రమే పెంచుతున్నారు. నేను అడిగాను, ఇవి ఎందుకు పెంచుతున్నారు, నాటు ఆవులు లేవా అంటే ఒకప్పుడు ఉండేయంట వాళ్ళ 30 years బ్యాక్. సో అప్పుడు ఉండేవి, బట్ అవి తక్కువ పాలు ఇస్తున్నాయి కాబట్టి ఇవి ప్రిఫర్ చేస్తున్నాము. ఇవే ఎక్కువ పాలు ఇస్తున్నాయి కాబట్టి ఇవి తీసుకున్నామని అతను చెప్పాడు నాకు. సో నేను అడిగాను, మీకు అసలు ఈ పాలు తాగడం మంచిదా కాదనేసి. A2 మిల్క్ అంటే ఏంటి, A1 మిల్క్ అంటే ఏంటి ఐడియా ఉందంటే అవి ఏమి ఐడియా లేవంట. కాకపోతే ఎక్కువ మిల్క్ ఇస్తున్నారు కాబట్టి సో వాళ్ళు ఇవే తీసుకొని పెంచడం జరుగుతుంది. నేను చెప్పాను అవి అంత హెల్త్కి మంచిది కాదు. సో ఏదో గేదెలు కానీ లేకపోతే నాటావు పాలు కానీ తీసుకోమని చెప్పాను. బట్ నా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, నాకు ఒక అతని దగ్గర ఒంగోలు జాతి ఎద్దులు కనపడ్డాయి. అతను ఈ ఇసుక తోలకాలకు మాత్రమే వాటిని ఉపయోగిస్తాడంట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు అన్నీ నాటావులు కాకుండా ఈ హెచ్ఎఫ్ అండ్ జెర్సీ ఆవులు మాత్రమే కనపడ్డాయి. సో ఇప్పుడే మేము మా ఫ్రెండ్ వాళ్ళ పొలం చూద్దామని వచ్చాము. సో తనకి పొలం ఉంది కానీ వాళ్ళు ఎక్కువ రైసే చేస్తారంట. మనోడు ప్రస్తుతానికి వాటిని టేక్ కేర్ చేయట్లేదు. సో ఇక్కడ నేను మా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో తను వచ్చేసి చిరంజీవి, మా ఎంసీఏ క్లాస్మేట్. సో వెల్లూరులోనే ఉన్నా, ఈరోజు స్టే చేశాను. సో మార్నింగ్ స్టార్ట్ అవుదామని ప్లాన్ ఉంది. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ చేయడం జరుగుతుంది. అసలు పాలు ఏంటి, దీని పరిస్థితి అనేది మనం ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బాయ్ బాయ్.